మీకు ఇప్పుడు సడన్ గా ఒక ప్లేస్ లో అలసట అనిపించింది, అక్కడికక్కడే ఆగిపోయేవారా? ఇప్పుడు నేను ఈవెన్ ఒక మంగోలియా రైడ్ చేశాను, ఒక 1000 కిలోమీటర్స్ రైడ్ చేశాను. ఈ 1000 కిలోమీటర్స్ రైడ్ అంటే 2200 300 చేశాను. ఒక సైడ్ మొత్తం రోడ్డు ఉంది, ఇంకో సైడ్ మొత్తం రోడ్డు లేదు. నేను లైక్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్డు లేదని. గూగుల్ మ్యాప్ చూశాను, గూగుల్ మ్యాప్ లో రోడ్ చూపెట్టింది, కానీ రోడ్డు ఉంది కానీ తార్ రోడ్ కాదు, జస్ట్ మట్టి రోడ్, ఎడారి. సో ఎడారిలో ఈ 10 రోజులు నేను సర్వైవ్ కావాల్సి వచ్చింది. ఈ 10 రోజులకు మీరు చెప్పారు అసలు హోటల్స్ లేవు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, నెట్వర్క్ లేదు, రోడ్డు లేదు. సో చలి, వాన, మంగోలియా -50 degrees ఉంటుంది, లైక్ అలాంటి టెంపరేచర్స్. ఇంకా ఎండాకాలం అయినా మంచిగా చల్లనే ఉంటుంది గట్టిగానే, దగ్గర 4 డిగ్రీ 5 డిగ్రీలు, ఒక్కొక్కసారి 1 డిగ్రీ, ఒక్కొక్కసారి మైనస్లో అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా వెళ్ళిపోతున్నప్పుడు నేను మధ్యలో క్యాంప్ వేసుకునేటోడిని. నా దగ్గర సైకిల్ పైన మీరు చూస్తే 50 కిలోల లగేజ్ ఉంటుంది. ఈ 50 కిలో లగేజ్ ఏదైతుందో ఈ లగేజ్లో బట్టలు, ఫుడ్, వాటరు, కెమెరాస్, డ్రోన్స్ అండ్ పవర్ బ్యాంకులు. వీడియోస్ మీరే సెల్ఫ్ గా తీసుకునేవారా, ఎవరి హెల్ప్ అన్న తీసుకునేవారా? ఇంకా మనం సైకిల్ పైన అలోన్ గా సింగిల్ గా వెళ్తాం కదా, సో కాబట్టి మనం ఒక్కరమే ఉంటాము, ఏం తీసుకోవాలన్నా ఇంకా మనమే కష్టపడాలి. ఓకే, స్టాండ్స్ కానివ్వండి ఏదైనా కూడా మీరు ఓన్ గా తీసుకుని వెళ్ళడం అన్ని. అంత పెద్ద లగేజ్ అంటే చాలా కష్టం. 50 కిలోలు ఉంటాయి సైకిల్ పైన. ఓకే, ఇలా జర్నీ చేసేటప్పుడు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఒకసారి మన మేఘాలయలో ఒకసారి ఫుడ్ పాయిజన్ అయింది. లైక్ తెలియదు దట్ ఏదో ఏదో లైక్ తిన్నాను, కొంచెం ఖరాబ్ అయి ఉండేది. తిన్న తర్వాత ఫుల్ వామిటింగ్స్, మోషన్స్ అట్లా అయిపోయినాయి. హాస్పిటల్ ఫస్ట్ టైం అనుకోండి ఇండియాలో హాస్పిటల్కి పెడితే సెలైన్స్ ఎక్కినాయి. అది ఒక్కసారి అయింది. మిగతా ప్లేసెస్లో అయితే చాలా తక్కువ, ఒక తలనొప్పి లేస్తుంది అంతే, లైక్ హై ఆల్టిట్యూడ్లో దొక్కినప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల అట్లా అంతే. ఇలాగే ఇప్పుడు ప్రతి ప్లేస్ కి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, అక్కడ ఆహారపు అలవాట్లు వేరే ఉంటాయి. దానివల్ల కూడా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు కదా. స్టార్టింగ్ లో వియత్నాంలో ఉన్నప్పుడు మనం ఉప్పు, కారం, మసాలాలు మంచిగా గట్టిగా దంచుకొని కూర వండుకొని అన్నం వేసుకొని తింటాం కదా. సో దట్ అక్కడ అన్నము జస్ట్ మీరు చూస్తే ఒక 50 grams 100 grams కన్నా ఎక్కువ అన్నం పెట్టారు ఒక మీల్లో. ఫస్ట్ తినరు యాక్చువల్గా వాళ్ళు. సో కొన్ని ఏషియన్ కంట్రీస్లో రైస్ కూడా తింటారు. అండ్ మనకు ఉప్పు ఉండదు చక్కగా, కారం అసలు కారమే కాదు, అది కారం ఉండదు ఫస్ట్ థింగ్. ఈ మసాలాలు అసలు యూస్ చేయరు, వేస్తే పెప్పర్ వేస్తారు అంతే. అండ్ మొత్తం సప్పగా ఉంటుంది, లైక్ డిఫరెంట్గా ఉంటుంది ఫుడ్ అంతా. లైక్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు అన్నము కూరగాయలు నీళ్ళల్లో పోసి ఉడికిస్తే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది. అంటే లైక్ మన తిండి, మన టేస్ట్ ఎంత బాగుంటుంది, అది అపోజిట్గా ఉంటుంది, అసలుకి ఏమి ఉండదు. స్టార్టింగ్ 15-20 days చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒకటి ఉంటుంది, 45 రోజులు ఏదైనా కంటిన్యూగా తింటే నాలుక దానికి అలవాటు పడిపోతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ ఏంటంటే 45 రోజులు ఒక కంట్రీలో ఉంటే పర్లేదు. వియత్నాంలోకి వెళ్ళి నేను కంబోడియా పోయినా. కంబోడియా లిటరల్లీ నేనైతే ఒక రోజు పొద్దు నుండి దొక్కి మస్తు వాన పడుతుంది, ఒక దగ్గర ఆగి ఫుడ్ తిందామని పోతే అది లైక్ ఏమున్నదో అది వాళ్ళ ఫుడ్, కానీ ఘోరంగా స్మెల్ వచ్చింది. ఏం తినాలో అర్థం కాలే. ఒక 2 రోజులు 3 రోజులు మస్తు ఎండిన అసలుకి. ఆ తర్వాత ఒక్కసారి ఎక్కడైనా రైస్ కనబడితే బా అనిపించేది నాకు. అంటే అండ్ ఇంకొకటి, రైస్ ఇప్పుడు ఇంత ఇస్తారు, 1000-1500 బిల్ అవుతుంది, తింటాను. తిన్న తర్వాత గంట తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తినాలంటే మళ్ళీ 1000. ఫుడ్ క్యారీ చేస్తాము కానీ రైస్ ఇవన్నీ క్యారీ చేయము, ఎందుకంటే రైసు అవి బరువు అయిపోద్ది ఎంత అని క్యారీ చేస్తాము. అండ్ బిస్కెట్స్ అంటే ఆ ఫుడ్ చాలా తక్కువ తీసుకుంటే, హెల్దీ ఫుడ్ తీసుకుంటాను. ఇప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇంకా హెల్త్ ఇంకా ఖరాబ్ అయిపోద్ది. అవన్నీ అంత మంచివి కాదు అసలుకి, లైక్ స్టోర్డ్ ఫుడ్ అది అంత మంచిది కాదు. వీలైతే మంచి బెటర్ హెల్దీ చాయిసెస్ తీసుకుంటా కాబట్టి ఎలాంటి లైక్ డిసీజెస్ రాకుండా నేను సైక్లింగ్ చేయగలుగుతాను ఈ 5 సంవత్సరాలు. ఓకే, మీరు ఇప్పటిదాకా ఎన్ని దేశాలు కవర్ చేసి ఉంటారు? సో ఇప్పటి వరకు అయితే నేను ఫస్ట్ ఇండియా తర్వాత నేపాల్ చేశాను. సో అది నేపాల్ పక్కనే కాబట్టి ఎప్పుడు కౌంట్ చేయలేదు. తర్వాత శ్రీలంక, వియత్నాం, కంబోడియా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, చైనా, జపాన్, సౌత్ కొరియా, తర్వాత తైవాన్, తర్వాత మంగోలియా, తర్వాత ఆస్ట్రేలియా. ఓకే, ఆల్మోస్ట్ 15 కంట్రీస్. ఓకే, 15 కంట్రీస్. ఇవి మీరు ఇప్పటి వరకు వెళ్ళిన ప్లేసెస్ లో ఏ ప్లేస్ అంటే మీకు ఇష్టం? మంగోలియా నాకు ఎట్లా ఉండాలంటే ఈ రణగొణ ధ్వనులు, ఈ పొల్యూషన్, ఈ సిటీ ఇవేం లేకుండా లైక్ ఒక్కడనే ఉండాలి, మంచి ప్రకృతి నేచర్ ఉండాలి.
అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉండాలి, మంచి ఇట్లా మీరు గూగుల్ సరే విండోస్లో వాల్పేపర్ చూస్తారు కదా, ఎలా ఉంటుందో అలా ఉంటే మస్తు అనిపిస్తుంది. అలాంటి ప్లేసెస్ లేకుంటే ప్యూర్గా మంచి అడవులు, వాటర్ ఫాల్స్ ఇట్లా. నాకు నచ్చిన కంట్రీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగోలియా అని చెప్తా, ద బెస్ట్. తర్వాత సౌత్ కొరియా అని చెప్తా, అది కూడా చాలా బాగుండే. ఇక అవి రెండు ఓకే. ఇంకా ఆస్ట్రేలియా అంటే డిఫరెంట్ ఉంటుంది, ఎడారి ఇలా ఉంటుంది, వానలు అడవులు ఉంటాయి, మొత్తం వైల్డ్గా ఉంటుంది ఆస్ట్రేలియా మొత్తం, అది కూడా బాగానే ఉండే. అండ్ తైవాన్ కూడా మస్తు ఉండే యాక్చువల్గా చెప్పాలంటే, తైవాను. ఇంకా బీచెస్, ఐలాండ్స్ చూసుకుంటే థాయిలాండ్ మస్తు ఉండే, శ్రీలంక కూడా మంచిగా ఉండే. యాక్చువల్గా అన్నీ నచ్చినాయి. అన్నీ నచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ప్రయాణం? ఇప్పుడు నెక్స్ట్